Hello my dear friends once again. హలో స్నేహితులారా, మరొకసారి మిమ్మల్ని కలుస్తున్నాను. We have enjoyed and glorified God. మనం ఎంతో దేవుని మహిమపరుస్తూ మనము సంతోషిస్తున్నాం. We magnified His name. మనం ఆయన నామాన్ని ఎంతో గొప్ప We చేస్తున్నాం. celebrated, isn't it? మనము ఎంతో వేడుకగా మనము అలాగ చేసుకున్నాం కదా. Now we're going to just meditate upon a small scripture. ఇప్పుడు కొంత సమయమును దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. And you know, this is going to boost your life. ఇది మీ జీవితాన్ని ఎంతో ఉత్తేజపరబోతుంది. This is going to motivate you. ఇది మీ జీవితాన్ని ఎంతో And ప్రోత్సహించబోతుంది. this is going to elevate you. This is going to push you forward eternally. ఇదిగో మిమ్మల్ని శాశ్వత కాలానికి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది, మిమ్మల్ని ముందుకు తీసుకొని పోబోతుంది. It is not too late. అది ఇంకెంతో ఆలస్యం అయిపోలేదు. For what it is not too late? ఎందుకు, దేని కొరకు ఇంకా ఆలస్యం కాలేదు? In Joel chapter 2 verse 12 says, మనము యోవేలు గ్రంథం 2:12 చూస్తే, says forth, it is not too late. ప్రభు అక్కడ చెప్తున్నాడు, దేవుని వాక్కు ఇదిగో ఇంకా పెద్ద ఆలస్యం అయిపోలేదు అంటున్నాడు. Though it might have told in another context, మనము మరొక కోణంలో అక్కడ రాయబడిన చూసినా, today the Lord is giving you this promise. ఈ రోజు ప్రభు ఈ వాగ్దానాన్ని ప్రభు మీకు ఇస్తున్నాడు. You may be thinking that, మీరు అనుకుంటున్నారు, Lord, what I have accomplished, నేను ఏమి చేశాను, అసలు ఏమి చేశాను, what I have did successfully in my life. నా జీవితంలో నేను విజయవంతంగా ఏమి సాధించాను, I had many dreams, నాకు ఎన్నో కలలున్నాయి, but I have achieved nothing. కానీ నేను ఏమి సాధించలేదు, I have did nothing. నేను ఏమి చేయలేకపోయాను. All my plans, all my dreams have gone in vain. ఇదిగో నా ప్రణాళికలు, నా కలలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. Everything has been drowned off. ఇదిగో అంతా కూడా నీటి పాలైపోయినట్లుగా ఉంది. But Jesus says, కానీ యేసు ప్రభు no, it చెప్తున్నాడు, is not. యేసు ప్రభు చెప్తున్నాడు, కానే కాదు, Nothing has been drowned. ఏది కూడా నీటి పాలవలేదు, Nothing is going astray. ఏది కూడా దోవ తప్పడం లేదు, Nothing is going in failure. ఏది కూడా అపజయానికి వైపుగా వెళ్ళడం లేదు. Everything is going to begin right now. ఇదిగో ఈ సమస్తం కూడా ఇప్పుడే How ప్రారంభమవుతుంది. come is it is possible, brother? అది ఎలా సాధ్యమవుతుంది సహోదరుడా? It didn't happen for the past 1 year. ఒక్క సంవత్సర గత కాలంలో జరగలేంది, It will happen. నిశ్చయముగా జరుగుతుంది. Because it is not too late for Jesus. ఎందుకంటే దేవునికి, యేసు ప్రభుకి అది పెద్ద ఆలస్యం కాదు. So first, మొట్టమొదటిగా He is going to renew everything which you have lost. నీవు పోగొట్టుకున్న సమస్తాన్ని ఆయన నూతన పరచబోతున్నాడు. Whatever you have lost in these past years, ఇదిగో ఈ గత కాలాల్లో నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా, whatever has been stolen from you in the past years, ఇదిగో గత కాలంలో ఏదైతే నీ యొద్ద నుండి దొంగిలించబడిందో, your true love may be passed away. ఇదిగో నీ ప్రేమ నీ యొద్ద నుండి పోయిందేమో, Your blessings may be grabbed away from you. ఇదిగో నీ దీవెనలు అపహరింపబడినాయేమో, Your relationships may be corrupted. నీ బాంధవ్యాలు చెడిపోయినాయేమో, Your family life may be corrupted. నీ కుటుంబ జీవితము But పాడైపోయినట్లుగా God ఉందేమో. is going to renew everything. కానీ దేవాది దేవుడు సమస్తాన్ని ఆయన మరల నూతన పరచబోతున్నాడు. And today He will do it. ఈ రోజే ఆయన అది చేస్తాడు. It is not too late. అది ఆలస్యం కాదు ఆయనకి. The Bible says in Genesis chapter 26 verse 2 and 3. మనము ఆదికాండం 26:2-3 చూస్తే బైబిల్ చెప్తూ ఉంది. Here we read about Isaac. మనము ఇస్సాకు గురించి మనం చూస్తాము. Isaac the son of Abraham. ఇస్సాకు అబ్రహాం యొక్క కుమారుడు. In those days when Isaac lived, ఆ దినాల్లో ఇస్సాకు జీవించున్న ఆ the దినములలో entire nation was affected by a drought. దేశమే కరువు చేత బాధపడుతూ ఉంది. There was no food. అక్కడ ఆహారం లేదు. It was because Isaac was a wealthy man. ఇస్సాకు మంచి ధనవంతుడు, భాగ్యవంతుడు. He saved something for them. తన కొరకు వారి కొరకు ఏదో దాచి ఉంచుతాడు. For how long will it be possible to make use of those things? అయితే ఉన్నది ఎంతకాలం సరిపోతుందండి? For how long will it be enough? ఎంతకాలం వరకు అది చాలినట్లుగా ఉంటుంది? So Isaac makes a decision. అప్పుడు ఇస్సాకు ఒక తీర్మానం చేసుకున్నాడు. So he did a plan to go to the king of Abimelech. అబీమెలెకు దగ్గరికి వెళ్దామని అతను అనుకుంటున్నాడు. His plan was to visit Abimelech and get some help from him. అతడు అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం పొందుదామని వెళ్తున్నాడు. And God was not okay with this plan. అయితే దేవుడు ఆ ప్రణాళికతో ఆయన అంగీకారంగా లేడు. Isaac was just planning to get back whatever he has lost. ఇక్కడ ఇస్సాకు పోగొట్టుకున్నది ఏదో మరలా తిరిగి సంపాదించుకుందామని అడుగులు వేస్తున్నాడు. To get back the food, to get back the wealth again, because whatever he has earned is going to be gone in this drought. ఇదిగో
పోగొట్టుకున్న ఆహారము లేకపోతే పోగొట్టుకున్న వనరులు అన్నీ కూడా మరలా తిరిగి సమకూర్చుకుందామని కరువులు అవన్నీ పోగొట్టుకుని ఉన్నాడు. But you know what? కానీ మీకు తెలిసి ఏం జరిగిందో? God visited Isaac in his dream. అయితే అతనిని ఒక కలలో దేవుడు ఇస్సాకును దర్శించాడు. And in the dream he told, ఆ కలలో ఆయన చెప్తున్నాడు, don't go to Abimelech. ఇదిగో నువ్వు అబీమెలెకు దగ్గరికి వెళ్ళొద్దు, Be here. నువ్వు ఇక్కడే నిల్చుండు, Stay here. ఇక్కడే నువ్వు నిల్చుండు, Sow the seed. ఇదిగో నువ్వు విత్తనము వేయి, And I will make that to prosper. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఫలింపజేస్తాను. And the Bible says, బైబిల్ చెప్తుంది, Isaac harvested it 200 times more. ఇదిగో బైబిల్ చెప్తుంది అదిగో 100 ఫలం అక్కడ పొందడం మనం చూస్తాం. He harvested the fullness of blessing. ఇదిగో అతడు సంపూర్ణ దీవెనను పొందుకున్నాడు, కోసుకున్నాడు. ఆమేన్. You know when? ఎందుకో తెలుసా అండి? ఎప్పుడో తెలుసా? During the time of great drought. భయంకరమైన కరువు సమయంలో ఇది జరిగింది. Severe drought. భయంకరమైన తీవ్రమైన కరువు, Severe famine. భయంకరమైన కరువు. There was no rain. అక్కడ వర్షమే లేదు. The entire land was dried completely. అదిగో సంపూర్ణ భూమంతా కూడా సంపూర్ణంగా ఎండిపోయింది, మూడు బారిపోయింది. God visited Isaac. అయితే ఇస్సాకును దేవుడు దర్శించగా, though Isaac had none, ఇస్సాకు దగ్గర ఏమీ లేకపోయినా, though Isaac had anything to eat, ఇదిగో ఇస్సాకు దగ్గర తినడానికి ఏమీ లేకపోయినా, it was not too late for Jesus. ఇదిగో దేవునికి పెద్ద ఆలస్యం ఏమీ కాదు. He promised Isaac. ఆయన ఆ ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, He visited Isaac, ఇస్సాకును దర్శించాడు, and so he was blessed. అందుకనే అతడు దీవించబడ్డాడు. And so he got whatever he has lost. అతడు పోగొట్టుకున్నది ఏదో అతడు తిరిగి సంపాదించుకున్నాడు. Amen. ఆమేన్. Next, రెండవదిగా, you may think that your life is very stagnant. మీరు అనుకుంటున్నారేమో నా జీవితం ఏంటి ఇంత స్తబ్దంగా ఉంది, Fixated in something which is negative. ఏదో ఒక ప్రతికూలంగా ఒక స్తబ్దతలో ఆగిపోయింది అని మీరు అనుకుంటారు. Fixated in something which has a negative module. ఎదుగో ఒక ప్రతికూలమైన దాని దగ్గర నా జీవితం ఆగిపోయింది ఏంటి అనుకుంటున్నారేమో. You may be depressed. అది ఒకవేళ నిరాశ అయి You may ఉండొచ్చు, be distressed. ఎదుగో లేకపోతే నువ్వు భయంకర అలసటలో, Or you may be in a sickness. లేకపోతే భయంకరమైన వ్యాధులను ఉన్నామేమో. But today, కానీ ఈ రోజు you may say that నువ్వు ఈ రోజు ఇలా చెప్తూ for ఉండొచ్చు, the past 1 year I was like this. ఇదిగో గత 1 సంవత్సర కాలం నేను ఈ రీతిగానే ఉన్నాను. But God is saying, కానీ ప్రభు చెప్తున్నాడు, today, ఈ రోజు, this minute, ఈ క్షణమే I am gonna make everything new. నేను సమస్తాన్ని నూతన పరుస్తాను. This time is not too late for God. ఇదిగో ఈ సమయము దేవునికి సమయము దాటిపోయినట్లుగా ఏమీ లేదు. In a minute he can change everything. ఇదిగో ఒక క్షణములోనే దేవుడు సమస్తాన్ని మారుస్తాడు. In John chapter 5 we read about the withered man. మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము. We read about the paralytic man. అక్కడ ఒక పక్షవాయు గల వ్యక్తిని చూస్తున్నాము. This paralytic man is being placed on the pavement beside the pool Bethesda. బెతెస్దా కోనేరు సమీపాన ప్రక్కన ఈ పక్షవాయు గలవాడు పెట్టబడ్డాడు. When Jesus met him, అయితే యేసు అతనిని కలిసినప్పుడు we can notice his agony in his speech. అతని యొక్క వేదన మనం చూస్తాము అతని మాటల్లో. He tells to Jesus, యేసు ప్రభుతో చెప్తున్నాడు, Lord, ప్రభువా, I don't have anyone to help. నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. I don't have anyone to just support me. నాకు సహాయం చేయడానికి, నా పక్ష నిలబడడానికి ఎవరు కూడా నాకు I లేరు. have no one to take me and put into that pool. ఇదిగో ఆ కోనేరులోనికి తీసుకుని వెళ్ళి నన్ను వేయడానికి ఎవరు కూడా లేరు. Nor I have anyone to talk even. ఇదిగో కనీసం మాట్లాడడానికి కూడా ఎవరు లేరు నాకు. Jesus saw his heart. యేసు అతని హృదయాన్ని చూశాడు. And the very minute he told, ఆ క్షణాన్నే చెప్పాడు get ఆయన, up, take your bed and walk. లేచి నీ పరిపెత్తుకొని నడుము అన్నాడు. And he was healed completely. అతడు స్వస్థత పొందాడు సంపూర్తిగా. Amen. ఆమేన్. He lived a stagnant life, a life of emptiness for years and years. సంవత్సరములు తరబడి అతడు ఒక స్తబ్దతతో కూడిన జీవితాన్ని, ఒక నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవించాడు. But when Jesus visited him, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని దర్శించాడో, he was healed. అతడు స్వస్థత పొందాడు. Amen. ఆమేన్. Today, ఈ రోజు the Lord should visit you. యేసు తప్పక నిన్ను దర్శిస్తాడు. He should visit your family. ఆయన నీ కుటుంబాన్ని దర్శించాలి. He should visit your personal life. నీ వ్యక్తిగత జీవితం ఆయన He దర్శించాలి. should visit your future, your past, your present. ఇదిగో నీ భవిష్యత్తును, నీ యొక్క గతమును, నీ యొక్క వర్తమానమును ఆయన దర్శించాలి. And your business too. నీ వ్యాపారమును Your కూడా, studies. నీ చదువులను కూడా, Your dreams. నీ కలలను కూడా, Your ideas. ఇదిగో నీ యొక్క ఆశలు. And when he
visits, ఆయన దర్శించినప్పుడు everything will be fulfilled. సమస్తము కూడా నెరవేర్చబడుతుంది. The God of fullness. కనుక సంపూర్ణతకు దేవుడు. Next, మరొకటి, the things which we have not yet got, మనం ఇంకాను చూడని లేకపోతే పొందని సంగతులు you are going to get it today. ఈ రోజునవి మనం Right పొందబోతున్నాం. now, ఇప్పుడే in 2024. ఈ 2024 సంవత్సరంలో. Amen. ఆమేన్. Abraham was called by God in old age. అబ్రహాము ఇదిగో చాలా వృద్ధాప్యంలో పిలువబడ్డాడు. But after 20 to 40 years of his calling, అయితే 20 నుంచి 40 సంవత్సరాల అతని పిలుపు కాలంలో, after 20 to 40 years of the promise by God, ఇదిగో 20 నుండి 40 సంవత్సరాలు వాగ్దానం చేయబడిన సంవత్సరాలలో he begets Isaac. ఇస్సాకును అతడు కన్నాడు. The Bible says in Genesis chapter 18 and verse 21. మనము బైబిల్లో ఆదికాండము 18వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడుతుంది. We read about the revelation of Isaac's birth and the birth of Isaac. ఇదిగో మనము ఇస్సాకు యొక్క పుట్టుకను గురించి మనం చూస్తాము. In chapter 18 verse 14 it says God visited Sarah. ఇదిగో 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము, ఈ కాలం నా నిర్ణయ కాలమందు నీకు తీరదకు వచ్చేదనని చెప్పాడు దేవుడు. And in chapter 21 21వ అధ్యాయంలో verse 2 2వ వచనంలో she begets Isaac. ఆమె గర్భమును దాల్చింది. ఆ తర్వాత ఇస్సాకును కనింది. Hallelujah. హల్లెలూయా. God promised Abraham when he moved from his land that he will give him a son. ఇదిగో దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, వాగ్దానం చేశాడు, నీవు నీ దేశం విడిచి వెళ్ళినప్పుడు నేను నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. But that promise అయితే ఆ వాగ్దానము was fulfilled అది ఎప్పుడు when నెరవేర్చబడిందంటే Abraham was 100 years. 100 సంవత్సరాలు అబ్రాహాముకు వచ్చిన కాలములో అది And when నెరవేర్చబడింది. Sarah was 90 years old. అప్పుడు సారాకు 90 సంవత్సరాలు ఉన్నది. You know how ఎలాగుంటుందో తెలుసా అండి మీకు? God visited Sarah. సారాను దేవుడు దర్శించాడు. And they got what they haven't got. వారు ఏమి పొందలేదు ఆ సమయంలో వారు పొందారు. Amen. ఆమేన్. This day ఈ రోజు it's not too late for you. నీకు ఇంకా ఆలస్యం అయిపోలేదు. నీకు It's not too late for a family to get the blessings. దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి నీ కుటుంబానికి పెద్ద ఆలస్యం అయిపోలేదు. It's not too late for your neighbors to get that blessing. ఇదిగో నీ పొరుగువారు దీవెన పొందడానికి పెద్ద ఆలస్యం అయిపోలేదు. You may be waiting for a good job. నువ్వు ఒక మంచి ఉద్యోగం కొరకు వేచి ఉన్నావేమో. God is visiting you today. ఇదిగో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ఈ రోజు. The Bible says బైబిల్ చెప్తుంది, the gifts, the eternal gifts are coming along with him. ఇదిగో ఆ పరలోకపు బహుమానములు ఆయనతో కూడా నిన్ను దర్శిస్తున్నప్పుడు వస్తున్నాయి నీకు. And when he visits you, ఆయన నిన్ను దర్శించినప్పుడు automatically, వెనువెంటనే, naturally, సహజంగానే you will inherit those gifts. ఇదిగో ఆ గొప్ప బహుమానాలను You will స్వతంత్రించుకుంటావు. inherit those blessings. నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు Thirdly, మూడవదిగా, whatever has been dead in your life, నీ జీవితంలో ఏది మృతంగా ఉందో God is going to resurrect today. ఇదిగో ఇప్పుడే యేసు వాటిని జీవంతో పునరుద్ధరించబోతున్నాడు. John chapter 11 we read about Lazarus. మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు గురించి చదువుతాము. When Jesus entered Bethany, అదిగో ఆ బేతనీకు యేసు ప్రభు వచ్చినప్పుడు Mary and Martha went to Jesus. మేరీ మార్తా ఇద్దరు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. They were crying, Lord, if you were here, my brother would have not died. ఇదిగో యేసు ప్రభువా, నీవు గనుక ఇక్కడ ఉంటే నా తమ్ముడు సహోదరుడు చనిపోయేవాడు కాదు. And in addition they say to him, వారితో ఇంకా అంటున్నారు యేసు ప్రభుతో, even now, ఇప్పుడైనను you can do marvelous things. ఇదిగో నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. Whatever you ask, the Lord will provide. ఇదిగో నువ్వు ఏది అడిగినా తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. What a faith, isn't it? పిల్లరా, ఎంత గొప్ప విశ్వాసం కదా. That's what the Lord is saying to you today. అందుకని యేసు ప్రభు ఇప్పుడు Even చెప్తున్నాడు now నీతో, I can do it. ఇదిగో ఇప్పుడు కూడా నేను చేయగలుగుతాను. Even now I can resurrect whatever is dead in your life. ఇదిగో నీ జీవితంలో ఏది చనిపోయినట్లుగా ఉందో దాన్ని నేను లేపగలడానికి నేను శక్తివంతుడు అంటున్నాడు. God resurrected Lazarus after 4 days. మరి దేవుడు యేసు ప్రభు లాజరు 4 దినముల తర్వాత ఆయన తిరిగి లేపాడు. And today ఈ రోజు he is able ఆయన సమర్థుడు to resurrect everything in your life. నీ జీవితంలో సమస్తమును పునరుద్ధానముతో తిరిగి లేపడానికి ఆయన శక్తివంతుడు. Whatever is dead in your life. నీ జీవితంలో ఏది శవమై ఉన్నదో దాన్ని సమస్తము లేపడానికి. When Jesus met ఆయన యేసు కలిసినప్పుడు, the widow of Nain, అదిగో ఆ నయను విధవరాలను ఆయన కలిసినప్పుడు, the very minute he visited her, ఆయన కలిసిన ఆ క్షణములోనే his son was resurrected.
ఆయన కుమారుడు తిరిగి బ్రతికాడు. In Luke chapter 8 verse 41, మనము లూకా రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు God visited Zacchaeus' house. ఇదిగో యాయీరు ఇంటిని యేసు ప్రభు దర్శించాడు. And when he entered, ఆయన అడుగు పెట్టగానే his daughter came to life. అతని కుమార్తె తిరిగి మరలా ప్రాణముతో లేచింది. The Bible says when Jesus entered his house, బైబిల్ చెప్తుంది యేసు ఆయన ఇంటికి వెళ్ళగానే there was mocking and teasing. ఇదిగో గొప్ప హేళన ఉంది, గొప్ప నవ్వులాట జరిగింది. Today, ఈ రోజు are people mocking you? ఒకవేళ ప్రజలు నిన్ను నిందిస్తున్నారా? Are they discouraging you? వారు నిన్ను బలహీనపరుస్తున్నారా? Are they making a shame of you? ఇదిగో వారు నిన్ను ఒక అవమానంగా ఇచ్చుతున్నారా? God is entering into your life through them. ఇదిగో వారి ద్వారానే యేసు ప్రభు నీ జీవితంలోనికి అడుగు పెడుతున్నాడు. God is entering into your life. ఇదిగో యేసు నీ జీవితంలోనికి అడుగు And when పెడుతున్నాడు. he enters, ఆయన అడుగు పెట్టినప్పుడు the Bible says, బైబిల్ చెప్తుంది Jesus made all the mockers to get out of that house. ఇదిగో యేసు ప్రభు అంట అలాగూ హేళన చేసే వారందరూ కూడా ముందు ఆయన బయటికి ఆయన గెంటి వేశాడు. And today, ఈ రోజున when he visits your life, ఆయన నీ జీవితాన్ని దర్శించినప్పుడు same likewise he did it in the house of Zacchaeus. అదిగో యాయీరింటిలో ఆయన ఏమైతే చేస్తున్నాడో He will shun the relationship from whoever who mocks you. ఇదిగో నిన్ను ఎవరైతే హేళన చేస్తారో వారిని నీకు దూరం చేస్తాడు. And they will be gone away from you. వారి నీ యొద్ద నుండి వారు తొలగిపోతారు వారు. And your life will be resurrected. నీ జీవితము మరలా తిరిగి లేపబడుతుంది. Fourthly, నాలుగవదిగా bondages. ఇదిగో బంధకాలు. Bondages from curse. ఇదిగో శాపముల నుండి బంధకాలు. Bondages from fear. భయముల నుండి బంధకాలు. Bondages from witchcraft. ఇదిగో చేతబడే శక్తుల నుండి భయములు. It's going to flee today. ఈ రోజు అవి వెళ్ళబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Bondages from depression. ఇదిగో భయంకర నిరాశ అను బంధకం. Bondages from financial crisis. భయంకరమైన ఆర్థిక విషయములను బట్టి ఆ భయము All బంధకం. those chains is going to break now. అలాంటి బంధకములన్నీ కూడా తగ్గొట్టబడుతున్నాయి. When Peter was imprisoned, ఇదిగో పేతురు చెరసాలలో వేయబడినప్పుడు every church member was praying for him. ఇదిగో ప్రతి సంఘము యొక్క సభ్యుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. But it was not too late for Christ to release him. అయితే యేసు ప్రభువుకు పెద్ద ఆలస్యం అవ్వలేదు అతన్ని విడిపించడం. God visited Peter through his angel in the prison. ఇదిగో చెరసాలలో తన దూత ద్వారా దేవుడు పేతురుని దర్శించాడు. And the Bible says, బైబిల్ చెప్తూ ఉంది, the chains were loosed automatically. అదిగో వెంటనే అతని బంధకాలన్నీ కూడా తెగగొట్టబడినాయి. The doors of iron bars opened. అదిగో ఆ భయంకరమైన ఆ ఇత్తడి తలుపులు లాంటివి కూడా తెగగొట్టబడినాయి, తెరవబడినాయి. And Peter was escorted by the angel to the main road. ఇదిగో ఆ ముఖ ద్వారము దగ్గరికి, ప్రధాన ద్వారం దగ్గరికి దేవుని దూత పేతురుని చేపట్టుకొని తీసుకొని వచ్చాడు. We read about Shadrach, Meshach, Abednego. మనము షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి మనం చదువుతాము. They were bondaged. ఇదిగో వారు బంధకములో ఉన్నారు. They were in a bondage where no one can help them. ఇదిగో ఎవరు సహాయం చేయలేని బంధకములో వారు ఉన్నారు. They were sentenced to a torturous death. ఇదిగో వారు ఏమో మరణం అనుభవించినట్లుగా వారు తీర్పు And తీర్చబడ్డారు. the king threw them into the fire. వారు అగ్నిలో వేయబడ్డారు వారు. But in that fire, అయితే ఆ అగ్నిలోనే God visited them. దేవుడు వారిని దర్శించాడు. Amen. ఆమేన్. God visited 3 of them in the fire. దేవుడు ఆ ముగ్గురిని ఆయన దర్శించాడు. And the king was marveled. ఆ రాజు ఆశ్చర్యపోయాడు. He was shocked. ఆయన Who ఆశ్చర్యపోయాడు. is that fourth person? ఇదిగో ఎవరు అండి ఆ నాలుగో వ్యక్తి? The Bible says, బైబిల్ చెప్తుంది, not even a hair was burnt. వారి యొక్క వెంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోలేదు. Amen. ఆమేన్. God visited దేవుడు అతనిని దర్శించాడు. this man who was possessed by Legion. ఇదిగో ఎవరైతే భయంకరమైన దెయ్యముల చేత పట్టబడినాడో ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తిని దేవుడు And the దర్శించాడు. very minute he was delivered completely. ఆ వెంటనే అతడు విడిపించబడ్డాడు. Jesus Christ యేసు ప్రభు went all the way from one shore to another shore to visit this possessed man. ఒక అద్దరు నుండి మరొక అద్దరికి ఇతను దర్శించడానికి యేసు ప్రభు వెళ్ళాడండి. And he was healed. అతడు స్వస్థత He was పొందాడు. delivered. అతడు విడుదల పొందాడు. Today ఈ రోజు is Jesus visiting you. ఈ రోజు యేసు నిన్ను దర్శించాలా? All those bad dreams in the night will flee. అప్పుడు ఒకవేళ ఆయన దర్శిస్తే చెడు కళ్ళన్నీ కూడా నీ నుండి All దూరం those అయిపోతాయి. bondages of fear will fly. ఆ భయములు అనే బంధకములన్నీ కూడా నీ ఎదురు నుండి తొలగిపోతాయి. And fifth, ఐదవదిగా it will change your life completely. నీ జీవితాన్ని సంపూర్తిగా మార్చేస్తుంది. Today, ఈ రోజు God should change your life.
దేవుడు నీ జీవితాన్ని మార్చాలి. When he changes your life, నీ జీవితాన్ని ఆయన మార్చినప్పుడు he will change you completely. ఆయన సంపూర్తిగా నీ జీవితాన్ని He మారుస్తాడు. will change your natural life to so supernatural one. అదుగో నీ సహజమైన జీవితాన్ని అసహజమైన రీతిలో ఆయన గొప్పగా మారుస్తాడు. ఆయన Moses was a murderer in the wilderness. అరణ్యములో మోషే ఒక నరహంతకునిగా ఉన్నాడు. When God visited him, అయితే దేవుడు అతన్ని he దర్శించినప్పుడు became a redeemer. అతడు విమోచకుడు మారిపోయాడు. When God visited Job in అదిగో the whirlwind, యోబును దేవుడు దర్శించినప్పుడు Job was blessed the double times. అదిగో దేవుడు యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. When God visited Gideon in his dream, ఇదిగో గిద్యోనును దేవుడు కలిసినప్పుడు he was దర్శించినప్పుడు strengthened. అతడు గొప్పగా మారిపోయాడు. And he waged war against a nation. అదుగో దేశములకు వ్యతిరేకంగా అతడు యుద్ధము చేశాడు. When God visited Solomon in his vision, ఇదిగో సొలొమోనును దేవుడు దర్శనంలో కలిసినప్పుడు Solomon was blessed with supernatural knowledge. అదుగో భయంకరమైన గొప్ప జ్ఞానముతో అతడు దీవించబడ్డాడు. Was blessed with supernatural blessings. గొప్ప ఆశీర్వాదములతో అతడు దీవించబడ్డాడు. Blessings which no king inherited. ఇదిగో ఏ రాజు కూడా చూడని ఆశీర్వాదాలు అతడు చూశాడు. And there was peace at that time. అప్పుడు ఆ క్షణములో గొప్ప సమాధానం ఉంది. Sixth, ఆరవదిగా reconciliation. సమాధానము. Today in our lives, ఈ రోజు మన జీవితంలో reconciliation is much needed. సమాధానము చాలా అవసరమై ఉన్నది. Genesis chapter 32 verse 24 says, ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం God చెప్తుంది. visited Jacob దేవుడు యాకోబును దర్శించాడు. and he changed his name to Israel. అతని పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. And so God visited Jacob. యాకోబును దేవుడు దర్శించినందున The very next chapter, ఆ మరుసటి అధ్యాయంలోనే, that is the very next day after God visited Jacob, అంటే ఆ మరుసటి రోజే దేవుడు యాకోబును దర్శించిన మరుసటి రోజు his brother comes to visit him. అదుగో అతడు చూశాడు తన సహోదరుడు అతన్ని దర్శించడం. And there was reconciliation. అక్కడ గొప్ప సమాధానం అనేది There జరిగింది. was peace. అక్కడ గొప్ప శాంతి ఉంది. Peace between enemies. ఇదిగో శత్రువులుగా ఉన్న వారి మధ్యలో గొప్ప సమాధానం. Amen. ఆమేన్. Today, ఈ రోజు when God visits your relationship, దేవుడు నీ బంధాలను దర్శిస్తే there will be peace. గొప్ప సమాధానం అక్కడ ఉంటుంది. There will be no misunderstandings. అక్కడ అపార్థాలు అనేవి ఉండవు. There will be peace. అక్కడ సమాధానం ఉంటుంది. And sixth, ఆరవదిగా, your life may be a storm. ఒకవేళ నీ జీవితము ఒక పెద్ద పెను ముప్పు వలె ఉందేమో. No calmness in my life. నీ జీవితంలో శాంతి అనేది లేదు. I am meeting with problems after problems. ఇదిగో నా జీవితంలో సమస్య తర్వాత సమస్య వస్తూనే ఉంటది. Mark chapter 4 says, మార్కు సువార్త 4వ అధ్యాయం చెప్తుంది, God visited the disciples in the middle of the storm. ఇదిగో ఆ భయంకరమైన పెను తుఫాను మధ్యలో దేవుడు తన శిష్యులను ఆయన దర్శించాడు. The moment he stepped into the boat of the disciples, అదిగో వారి యొక్క దోణిలోనికి యేసుప్రభు అడుగుపెట్టిన మరుక్షణమే the wind and the storm was subsided. ఇదిగో గాలి సముద్రము నిమ్మలమాయెను. The atmosphere was calmed. అక్కడున్న వాతావరణం అంతా నిమ్మలమాయెను. Today, dear friends, ఈ రోజు నా ప్రియ when స్నేహితులారా, Jesus visits your life, యేసు నీ జీవితాన్ని when దర్శించినప్పుడు, Jesus visits the boat of your life, నీ జీవితపు దోణిని దేవుడు Of దర్శించినప్పుడు, course. అవును, our life is like a boat. మన జీవితము చిన్న దోణిలతో And పోల్చబడచ్చు. we are sailing in the sea called the world. ఈ లోకమని ఈ సముద్రములో మన నావ దోణి వెళుతుంది. And that sea is full of nonsense. ఇదిగో ఆ సముద్రము సమస్తమైన ఏమంటామంటే భయంకరమైన అలలతో తుఫానులతో నిండి ఉంటుంది. Full of disturbances. చాలా ఒక అవంతరాలతో నిండిబడి ఉంటుంది. Full of stupidities. చాలా భయంకరమైన వ్యర్థమైన వాటితో నిండి ఉంటుంది. And full of weird things. భయంకరమైన ఏమంటామంటే పనికిరాని నిష్ఫలమైన వాటితో Full నిండి of ఉంటుంది. failures. భయంకరమైన అపజయాలు, Full of obstacles, hurdles. భయంకరమైన అపజయాలు, But భయంకరమైన when అవరోధాలు. Jesus visits the life of your boat, అయితే యేసు నీ దోణిని నీ జీవితాన్ని దర్శించితే it will be calmed. అక్కడ సమాధానము, నిమ్మలము. ఆమేన్. Seventhly, ఏడవదిగా, when Jesus visits you, యేసు నిన్ను దర్శించినప్పుడు you will have redemption. నీకు విమోచన ఉంటుంది. Amen. ఆమేన్. Luke chapter 19. లూకా రాసిన సువార్త 19వ We read అధ్యాయం. about Zacchaeus. మనము జక్కయ్యను చూస్తాము అక్కడ. When God visited his house, ఇదిగో యేసు ప్రభు అతని ఇంటిని దర్శించినప్పుడు there was peace, redemption, comfort and love. అక్కడ ప్రేమ, అక్కడ గొప్ప ఆదరణ, విమోచన అక్కడ మనం చూస్తున్నాం. See, you know about Nicodemus.
మనము నికోదేము గురించి తెలుసు కదా. There was a man called Nicodemus. నికోదేము అనే వ్యక్తి మనకు తెలుసు. He was a priest. అతడు ఒక యాజకుడు. But yet అయినా కూడా he didn't had that experience of redemption. ఈ విమోచన యొక్క అనుభవము అతడు తన జీవితంలో చూడలేదు. That experience of joy. ఈ యొక్క రక్షణ ఆనందమను అనుభవం చూడలేదు, పొందలేదు. That experience of eternal love. అదుగో ఆ నిత్య శాశ్వత ప్రేమ యొక్క అనుభవాన్ని అతడు అనుభవించలేదు. But when God met Nicodemus, మరి యేసు ఆ నికోదేమును కలుసుకున్నప్పుడు he got that divine understanding. ఆ ఏమంటామంటే దైవికమైన ఆలోచన ప్రత్యక్షత పొందాడు. God that peace. ఆ సమాధానం అతనికి వచ్చింది. Amen. ఆమేన్. Today ఈ రోజు he is visiting your life. ఆయన నీ జీవితాన్ని దర్శిస్తున్నాడు. Millions of times you may have taken a resolution that I should not sin again. నువ్వు లక్షల సార్లు నువ్వు ఇలా తీర్మానం చేసుకుని ఉన్నావేమో, నేను పాపం చేయకూడదు, పాపం చేయకూడదు. Million times you have said the prayer of forgiveness. ఇదిగో నువ్వు లక్షల సార్లు క్షమాపణ ప్రార్థన నువ్వు చేసావేమో. But nothing is going to redeem you. అయితే అదేమీ నిన్ను విమోచించదు. Nothing is going to save you from the clutches of sin. ఆ పాప పాశముల నుండి ఏది కూడా నిన్ను విడిపించలేదు, విమోచించ. Nothing is going to save you from that slavery of sin. ఆ పాప యొక్క బానిసత్వం నుంచి నిన్ను విమోచించలేదు. You will take as a resolution. నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావు. Like 1 or 2 days it will go on. 1-2 రోజులు వెళ్ళిపోతుంది. And after a week, ఒక వారం తర్వాత will again sin. నువ్వు మరలా పాపం చేస్తావు. One day only now. ఒక్క రోజే కదా. Tomorrow I will pray. రేపు ప్రార్థన చేసుకుంటా. My God is a loving God. నా దేవుడు ప్రేమగల దేవుడు. He will just accept me. ఆయన నన్ను అంగీకరిస్తాడు. Just think how many days this is going to happen. నువ్వు ఆలోచించే, ఊహించి ఎన్ని రోజులుగా ఇలా జరుగుతుంది. How many days? ఎన్ని రోజులు జరిగింది. There is eternal freedom in the word. ప్రియులారా, లోకములో ఏమంటామంటే ఒక శాశ్వత స్వేచ్ఛ ఉన్నట్లుగా ఉంది. You will know the word. నీకు దేవుని వాక్యం నీకు తెలుస్తుంది. And the word will set you free. దేవుని వాక్యము నిన్ను విడిపిస్తుంది. The word of Jesus set Zacchaeus free. ఇదిగో దేవుని యొక్క వాక్యమే జక్కెను విడుదల The చేసింది. word of Jesus set Nicodemus free. దేవుని యొక్క వాక్కు నికోదేమును విడుదల చేసింది. And gave him peace. అతనికి సమాధానం ఇచ్చింది. ఈ రోజు The word of God is going to free you from your sin. ఇదిగో దేవుని యొక్క వాక్యము నీ పాపం నుండి నిన్ను It విడిపిస్తుంది. might be a small sin or a large sin. అది చిన్న పాపమా పెద్ద పాపమా, God will never mind that. యేసు ఎప్పుడు దానిని ఖాతరు చేయడు. But when you read the word of God, నువ్వు దేవుని వాక్యం చదివితే you will be freed from that sin. నువ్వు పాపము నుండి నువ్వు విడుదల పొందుతావు. So we saw about 7 points. మనం 7 విషయాలు మనం చూసాం. We saw about 7 phases of your life. 7 పార్శ్యాలు మీ జీవితంలో కోణాలను చూసాం. All these phases are the necessity of man. ఈ అన్ని కోణాలు కూడా మనుషునికి ఎంతో అవసరమై ఉన్నవి. Only when God visits you. కేవలం యేసు నిన్ను దర్శించినప్పుడు మాత్రమే. All these 7 things, 7 blessings will, 7 good things, 7 good deeds will happen in your life. ఈ 7 గొప్ప కార్యాలు, 7 మంచి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. And it is not too late for these things to happen. ఈ 7 సంగతులు నీ జీవితంలో జరగడానికి పెద్ద ఆలస్యం అయిపోలేదు. If God visits you today, దేవుడు ఈ రోజే నిన్ను దర్శిస్తే it will happen right away. ఎప్పుడే అవి నిశ్చయంగా ఈ క్షణంలో జరుగుతాయి. 7 good deeds is coming along with him. ఇదిగో ఆయనతో కూడా 7 గొప్ప మంచి సంగతులు ఆయనతో పాటు నీకు వస్తాయి. Amen. ఆమేన్. So the God who is going to give you these 7 things. ఇదిగో నీకు ఇవ్వబోతున్న 7 మంచి కార్యాలు ఇవ్వబోతున్న దేవుని. 7 resembles fullness. ఆ 7 అను మాట సంపూర్ణానికి సూచన. 7 resembles perfection. 7 సంపూర్ణతకు సాదృశ్యం. So the same God who visited all these people, ఇక్కడ మనం చూసిన వారందరినీ దర్శించిన దేవుడే. so the same God who is going to visit you with good deeds, ఇదిగో మంచి కార్యాలతో మంచి బహుమానాలతో నిన్ను దర్శించే దేవుడే will also visit your enemies. ఇదిగో నీ శత్రువులను కూడా ఆయన చేరుతాడు. Hallelujah. హల్లెలూయా. When he visits your enemies, ఇదిగో నీ శత్రువుల యొద్దకు ఆయన వెళ్ళినప్పుడు he won't visit with good deeds. ఆయన మంచి కార్యాలతో ఆయన వెళ్ళడు. If they got changed, God will visit them with good deeds. ఒకవేళ వారు మారుమనసు పొందితే దేవుడు వారిని If not, మంచి వాటితో ఆయన దర్శిస్తాడు. లేకపోతే God will visit them దేవుడు వారిని ఎలా with చేరుకుంటాడంటే his wrath. అదిగో ఆయన తన ఉగ్రతతో వారిని చేరుతాడు. Hallelujah. హల్లెలూయా. In Exodus chapter 12 we see మనము నిర్గమకాండ 12వ అధ్యాయంలో God చూస్తాం. visited the Egyptians ఇదిగో దేవుడు ఐగుప్తులను చూశాడు, వారిని చేరాడు. through his angels.
angel. తన దూతను పంపాడు వారి యొద్దకి. And every firstborn was slain. అదిగో ఆ ఇంట్లో ఉన్న ప్రతి జ్యేష్ఠుడు చనిపోయాడు. In Exodus chapter 14, మనము నిర్గమకాండ 14వ అధ్యాయంలో God చూస్తాం. again visits the Egyptians. మరలా ఐగుప్తులను ఆయన యేసు ప్రభు చూశాడు. In the shore of the Red Sea. అదిగో ఆ భయంకరమైన ఎర్ర సముద్ర మధ్యలో. In the form of flaming fire of pillar. ఇదిగో ఒక గొప్ప అగ్ని స్తంభం వలె. And the Egyptians could not touch the Israelites. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు వారు ముట్టుకోలేకపోయారు. And they were drowned. వారు మునిగిపోయారండి. Amen. Amen. So today, కనుక ఈ రోజు the same God who is going to visit you, నిన్ను ఏ దేవుడైతే దర్శిస్తున్నాడో will also ఆయన visit your enemies. నీ శత్రులను కూడా ఆయన చూస్తాడు. They will be slain. అదిగో వారు హతమవుతారు. They will be shunned off from the face of the world. ఇదిగో ఈ లోకంలో నుండి లేకుండా వారు అదిగో అంతరించిపోతారు వారు. The victory will be yours. ఇదిగో విజయము నీకు అవుతుంది. Dear people of God, ప్రియమైన దేవుని my dear brother and sister, నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, you might have started your work alone, ఇదిగో నువ్వు ఒంటరిగా నీ పని నువ్వు ప్రారంభించావు. but you're going to end with God. కానీ నువ్వు దేవునితో దాన్ని ముగించబోతున్నావు. When he visits your plan, ఆయన నీ ఆలోచనను దర్శించినప్పుడు you will be prosperous. నువ్వు ఆశీర్వదించబడతావు. Can we pray? కలిసి ప్రార్థన చేద్దామా? Heavenly Lord, పరలోకమందున తండ్రి, we worship you. మేము నిన్ను ఆరాధించేస్తున్నాం. Today, ఈ రోజు we want your visitation in your life. మా జీవితాల్లో నీ దర్శనం మేము కోరుకుంటున్నాం. We want your visitation in our family, in our duties and everything. మా కుటుంబాలను, మా ఉద్యోగ స్థలాలను, మా వ్యాపారాలను నువ్వు దర్శించాలని కోరుకుంటున్నాం. Dear children of God, ప్రియా దేవుని, don't be afraid. దేనికి భయపడవద్దు. Never be afraid. ఎప్పుడూ భయపడవద్దు. Let me sing these two lines. ఈ రెండు మాటలు మరలా మనం పాడదాం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, నిన్ను గనిపించి, yes Lord, విడిచిపోదాడా, నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోదాడా. Sing that line again. నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోదాడా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, పోవలదు. Jesus. యేసయ్యా, The Bible says, బైబిల్ చెప్తోంది, you will wipe away the tears from all faces. ఇదిగో ప్రతివాని బాష్ప బిందువులను తుడిచివేయదు అని చెప్తుంది. Today, ఈ రోజు wipe away our tears. మా కన్నీటిని తుడిచివేయి ప్రభు. Wipe away all our sorrows మా దుఃఖములన్నిటిని తుడిచివేయి. and fill us with joy. దేవా, ఆనందముతో మమ్మల్ని నింపండి. Heavenly Father, పరలోకమందున as we enter in this new year, మేము నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా bless us bountifully. దేవా, సమృద్ధిగా దీవించండి. Guide us. మమ్మలను నడిపించండి. Lead us. మమ్మలను ప్రభువా మీరే ఆలోచనతో And నడిపించండి. protect us. మమ్మలను కాపాడండి. Amen. ఆమేన్.